మన ఆంధ్రప్రదేశ్కి ఫ్రీ బస్సు అవసరమా అని అడిగితే నేను అయితే అనవసరమని చెప్తానండి. ఏంటి మన ప్రజలందరికీ కావాల్సింది ఏంటండి? ఉచిత విద్య, ఉచిత వైద్యం. అంతేగాని ఫ్రీ బస్సులు ఫ్రీ రేషన్లు ఎందుకంటే జనాన్ని పాడు చేయడం తప్ప. ఎందుకంటే నేను తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను, చూసే మాట్లాడుతున్నాను. చాలామంది ఆడవాళ్ళండి ఉద్యోగాలకి బస్సు మీద ప్రయాణం చేస్తున్నారు. అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ఫ్రీ బస్సు వల్ల చాలామంది ఆడవాళ్ళు పని కల్పించుకొని ప్రయాణం చేస్తున్నారండి. కొంతమంది పని పాట లేక కూడా ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. మగవాళ్ళకి అయితే బస్సులో సీట్లు కూడా ఉండలేదండి, నుంచొని ప్రయాణిస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది అనమాట. ఇలాంటి ఇబ్బందులు ఎవరికి రాకూడదు. ఎందుకంటే మనకి ఫ్రీ బస్సు ఎందుకండి? అది మన టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తాం కదా. దీనివల్ల ఇంకోటి మీరు గుర్తుంచుకోండి, నేను ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు, అలాగే ఈ గవర్నమెంట్కి కూడా వ్యతిరేకం కాదండి. అంటే చూసే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన రీసెంట్గా నేను ఆటో స్టాండ్లో ఆటోలన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక అన్నని అడిగాను, అన్న ఏంటన్నా ఏంటి పరిస్థితి, ఫ్రీ బస్సు వల్ల మీకు ఏమైనా ఇబ్బందా అని అడిగితే, ఇబ్బంది కాదు ఇబ్బంది అన్నారా, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఫ్రీ బస్సు వల్ల చాలామంది వెయిటింగ్ చేసి ఒక పావుగంట అరగంట వెయిట్ చేసి ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు తప్ప మా ఆటోలు ఎక్కుతలేదు. మా ఆటోలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మాకు ఏమంది ఈఎంఐలు కట్టాలి, అలాగే రూమ్ రెంట్లు కట్టుకోవాలి, భార్య పిల్లలను పోషించుకోవాలి. ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఫ్రీ బస్సు రద్దు చేస్తేనే కానీ మాకు చాలా ఇబ్బందులు తప్పని చెప్పి ఆటో సంఘం వాళ్ళు చెప్తున్నారండి. నేను తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఎందుకంటే చూశాను కూడా నేను, ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ఫ్రీ బస్సు వల్ల. ఈ ఫ్రీ బస్సు రద్దు చేస్తేనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ ఎవరికీ తెలియదు అనమాట. మీకు కూడా తెలిసేది. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, నేను ప్రభుత్వానికి కానీ ఆడవాళ్ళకి కానీ వ్యతిరేకం కాదు. నాకు ఆడవాళ్ళన్నా చాలా గౌరవం, ప్రభుత్వం అంటే మరీ గౌరవం. ఎందుకంటే మనందరినీ కూడా సమపాల్లో నలిపేది వాళ్ళే కాబట్టి ఈ ఫ్రీ బస్సు అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి మరి.